ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఐశ్వర్యకేం కాకుండా కాపాడి తీసుకురావాలి కదా. కాపాడి అంటున్నావు? నిజంగానే ఐశ్వర్యని కిడ్నాప్ చేశారంటావా? అయ్యో ఓ నాయనో, నీ ముందు ఏం మాట్లాడాలన్నా భయంగా ఉందక్క. అభి వాళ్ళకి ఫోన్ చేయి విద్య. ఇప్పుడే చేశానక్క, ఫోన్ కలవడం లేదు. వాళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కదక్కా. ఒక్కొక్క చోట సిగ్నల్స్ కూడా ఉండవు కదా. అయ్యో ఐశ్వర్య, ఏంటి ఇలా చేసావు? ఎక్కడున్నావు తల్లి? ఊరుకో అక్క, రామ్మా. మనం కూడా వెళ్ళి వెతుకుదామా? మనం మాత్రం ఎక్కడ వెతుకుతాం? అయ్యో ఐశ్వర్య, జనని వాళ్ళు కాల్ చేస్తారు కదా. అవును, వెయిట్ చేద్దాం. అక్క, ఈ జ్యూస్ తాగక్క. నాకు అర్థం కదా. రే, అమ్మాయి కనిపించలేదంటే చంపేస్తారా? ఆ అమ్మాయి ఎలా ఉందని మేడం గారు అడిగితే ఏం చెప్పాలరా? ఇటు భవానీ అటు మేడం ఎవరికి తెలిసినా చంపేస్తారు. కాబట్టి ఫోన్ ఇస్తే తీయద్దు, అలాగే ఫోన్ చేయొద్దు. పద వెతుకుదాం. ఎక్కడ కనపడలేదేంట్రా? పద. అవి ఆపాపాపు. ఏంటి? ఎస్ఐ గారు అనుకుంటా కాల్ చేస్తున్నారు. రూప కాల్ చేస్తుందా? అవునబి. ఆన్ చేసి మాట్లాడు, ఆలోచిస్తావేంటి? ఇప్పుడు తనతో మాట్లాడే మూడ్ లో ఉన్నామా చెప్పు. పద. తనే మళ్ళీ కాల్ చేస్తుంది. ఒకసారి మాట్లాడు, లేకపోతే చేస్తూనే ఉంటుంది. మాట్లాడడం ప్రాబ్లం కాదబి. ఏమని మాట్లాడాలి, ఏం చెప్పాలి? ఐశ్వర్య విషయం చెప్తే తను కంగారు పడుతుంది. ఆ విషయం చెప్పడం ఎందుకు? ఒకవేళ తెలిసే కాల్ చేస్తుందేమో. ముందు అసలు అటెండ్ చేయి. హలో రూపా. ఐఎమ్ సో హ్యాపీ వదినా. హ్యాపీనా? చెప్పు, ఎందుకు హ్యాపీ? నాకు ఫ్రీడమ్ వచ్చింది. వినోద్ డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేశాడా? భలే గెస్ చేసావుగా. అవును వదినా, వినోద్ డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసేశాడు. ఏంటి మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? ఓ, నువ్వు కూడా పక్కనే ఉన్నావా? అయితే ఇద్దరూ కలిసి నా గ్రీటింగ్స్ చెప్పండి. గ్రీటింగ్సా? ఎస్. ఒకటైతే గ్రీటింగ్స్ చెప్తారు గాని విడిపోతే గ్రీటింగ్స్ చెప్తారా? ఏ చెప్పకూడదా? సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను రూపా. ఇప్పుడేమైంది? బిజీగా ఉన్నాం. బయట ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? ఐశ్వర్య కనిపించట్లేదు రూపా. ఏంటి? అవును రూపా, ఐశ్వర్య కోసం వెతికే పనిలో ఉన్నాం. నీతో తర్వాత మాట్లాడతాం. అభి అసలు ఎలా కట్ చేశాడేంటి? అయినా ఐశ్వర్య కనిపించకపోవడం ఏంటి? విడిపోయినందుకు సంతోషిస్తోంది. అదే బాధగా ఉందబి. ఏం చేస్తాం?
సరే పద. జనని మళ్ళీ ఇంకోసారి ఆలోచించు. ఏం ఆలోచించాలి? అసలు ఐశ్వర్య ఆ భవానీ దగ్గర ఉందని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అని ఎవరన్నారు? మరి వాడి కోసం వెతకడం ఎందుకు? అతని దగ్గర ఐశ్వర్య ఉంటే కాపాడతా, లేదా డౌట్ క్లియర్ అవుతుంది. వాడి దగ్గర లేదని కన్ఫర్మ్ అవుతుంది. అది కాదు జనని. అభి పద వెళ్దాం. ఐశ్వర్యని సేవ్ చేయాలి. పద. అయ్యో, ఎవరి పాప? ఏంటిలా ఇక్కడ పడిపోయి ఉందేంటి? పాపా, 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 పాపా. పాపా, పాపా, లేమ్మా పాపా. పాపా, 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 పాపా ఆగమ్మా, పాపా ఆగమ్మా, ఆగమ్మా. పాపా, నేనేం నీకు హాని చేసేవాడిని కాదమ్మా. పొలం పని చేసుకున్న రైతునమ్మా. నువ్వు వాళ్ళ మనిషివి కాదు కదా? లేదమ్మా, నేను రైతునమ్మా. అయినా వాళ్ళెవరు? కంగారు పడకమ్మా, ముందు ఈ మంచినీళ్ళు తాగు. తాగమ్మా, తాగు, పర్లేదు తాగు. ఏమా, ఆకలిస్తుందా? అన్నం తింటావా? ఇక్కడ అన్నమా? నేను రైతునని చెప్పాను కదమ్మా. రైతు దగ్గర కాకపోతే అన్నం ఇంకెక్కడ దొరుకుతుందమ్మా? రామ్మా తిందు, రామ్మా తిందు గాని రా, రా, రామ్మా, రామ్మా కూర్చో. కూర్చో, ఇక్కడ కూర్చో, తుండి మీద కూర్చోమ్మా. ఇదిగోమ్మా, పట్టుకోమ్మా. తీసుకోమ్మా, తినమ్మా, 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 తినమ్మా. నేనేం కలపలేదమ్మా, భయపడకుండా తిను. ఇదిగోమ్మా, చేకడుకు. మీ దగ్గర ఫోన్ ఉందా? ఉందమ్మా. ఒక కాల్ చేసుకుని ఇస్తాను. అట్లాగమ్మా, తీసుకోమ్మా. నీతో మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. ఏంటి సెటైరా? సెటైరే ఉంది, ఉన్న మాటే అన్నాను. ఆయన నీ మాటల్లో తేడా కనిపిస్తోంది. అది నీ అనుమానం. హలో బాసు, నీకేదో ఫోన్ వస్తుంది. వినపడింది. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. ఆ భవానీని మా వాళ్ళు ఒక కేసులో అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. అవునా? అవును. అభి
అవును, భవానీని మేము మా స్టైల్లో గట్టిగా అడిగాం. శివరామ గారి కూతురు ఐశ్వర్య గురించి తనకేం తెలీదు, నేనేం చేయలేదు అంటున్నాడు. నేరం చేసిన వాడు నేరం చేశానని ఒప్పుకుంటాడా సార్? నిజమే, కానీ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది మాకు తెలిసిపోతుంది. అయినా ఒకసారి అడిగి చూస్తాను. మీరు భవానీ కోసం వెతకాల్సిన పని లేదు, ఇంకెక్కడైనా చూడండి. అలాగే సార్. ఒక యాక్షన్ సీక్వెన్స్ చూసే ఛాన్స్ మిస్ అయింది. అంటే ఏముంది, తమరా భవానీతో ఫైట్ చేస్తే చూద్దాం అనుకున్నాను, కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది. ఐశ్వర్య కనిపించడం లేదనే బాధ కంటే నన్ను చూస్తే వెటకారంగా ఉంది కదా.